H1B వీసా వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్కు కేటాయించిన ఈ వీసా కోటాలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అమెరికన్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు డాక్టర్ డేవ్ బ్రాట్, అమెరికా దౌత్యవేత్త మహవేష్ సిద్దికీ ఆరోపించారు. ఒక ప్రాంతానికి అనుమతించిన దానికన్నా రెట్టింపు వీసాలు కేటాయించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశంలో H1B వీసా కార్యక్రమంపై కొత్త చర్చకు దారితీశాయి. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఇది ఎటు తిరిగి ఎటు వెళుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్కు కేటాయించే కోటాలో కోతలు పెట్టొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ డేవ్ బ్రాట్ మాట్లాడారు. భారత్లో H1B వ్యవస్థ ఇండస్ట్రియల్ స్కేల్ మోసాలకు గురైందని విమర్శించారు. భారత్ నుంచి వీసాల కేటాయింపులు చట్టబద్ధమైన పరిమితులకు మించిపోయాయని అంటున్నారు. ఈ పరిస్థితి అమెరికా కార్మికులకు తీవ్రమైన ముప్పు అంటున్నారు. మొత్తం దేశాలకు కేటాయించే H1B వీసాల్లో 71% భారత్ నుంచే వస్తున్నాయని డేవ్ బ్రాట్ చెప్పారు. ఇక చైనా నుంచి 12% వస్తున్నాయని గుర్తు చేశారు. భారత్లో ఈ కార్యక్రమంలో ఏదో జరుగుతోంది ఇక్కడే అని స్పష్టమవుతోంది. H1B వీసాలకు 85,000 పరిమితి ఉంది. చెన్నైకు 2,20,000 వీసాలు లభించాయి. ఇది కాంగ్రెస్ విధించిన పరిమితికి 2.5 రెట్లు అధికమని చెప్పారు. అసలు మోసం ఇక్కడే జరుగుతోందని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా అమెరికా ఉద్యోగులకు ముప్పుగా అభివర్ణించారు. వీసా పొంది అమెరికాకు వచ్చిన వారిలో కొందరు భారతీయులు తాము నైపుణ్యం కలిగిన వాళ్ళమని చెప్పుకుంటారని, అది అవాస్తవమని ఆరోపించారు. ఇలా వచ్చిన వాళ్లు అమెరికన్ల ఉద్యోగాలు, ఈఎంఐలతో పాటు చివరికి ఇండ్లను కూడా లాగేసుకుంటున్నారని బ్రాట్ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితులకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. 2024లో చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ దాదాపు 2,20,000 H1B వీసాలను ప్రాసెస్ చేసింది. దీనికి అదనంగా మరో 1,40,000 H4 డిపెండెంట్ వీసా దరఖాస్తులను స్వీకరించింది. తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, తెలంగాణ ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. సుమారు 2 దశాబ్దాల క్రితం చెన్నై కాన్సులేట్లో పనిచేసిన భారత సంతతికి చెందిన యుఎస్ ఫారిన్ సర్వీస్ అధికారిని మహ్వేష్ సిద్దికీ సైతం ఇవే ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైతోంది. H1B వీసా కార్యక్రమంలో నకిలీ డాక్యుమెంట్లు విచ్చలవిడిగా చెలామణి అవుతున్నాయని విమర్శించారు. 2005-2007 మధ్యకాలంలో 51,000 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను పరిశీలించారని, వాటిలో ఎక్కువ భాగం H1Bకి చెందినవే అంటున్నారు. ఇక భారత్ నుంచి వచ్చిన H1B వీసాల్లో 80-90% నకిలీవని, తప్పుడు డిగ్రీలు, దొంగ సర్టిఫికేట్లు, నైపుణ్యం లేని వారికి చెందిన దరఖాస్తులే అందులో ఎక్కువగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఇక హైదరాబాద్ను మోసాల ప్రధాన కేంద్రంగా సిద్దికీ ఆరోపించారు. అమీర్పేట్లో వీసా దరఖాస్తుదారులకు బహిరంగంగా శిక్షణ ఇచ్చే సెంటర్లున్నాయని, ఇవి నకిలీ